కూటమి సర్కారు మహిళను నిలువునా మోసం చేసిందని గుంటూరు పట్టణ వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తారు. హామీలు అమలు చేస్తాం, దానికి నాది బాధ్యత అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈ రోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో పై స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి దాకా నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అమ్మడానికి చూస్తున్నారో కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అచ్చెన్నాయుడు గారు మరి ఆడబిడ్డ నిధిని ఏ విధంగా ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సి వస్తే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మనసులో ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ అది మనసులో లేకపోతే చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదా హామీలు ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్పి ఇది ఇక్కడే కనిపిస్తుంది ఒక డిఫరెన్స్ అనేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్క పథకం కూడా మరి నేను చెప్పినవి చేస్తాను, ఇదిగోండి ఈ పథకానికి ఇంత అవుతుంది, ఈ 5 సంవత్సరాల్లో ఇంత అవుతుంది అని చెప్పి ఆయన ఎంత క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాలి మాటలు అంటే గాల్లోనే ఉంటాయి, అవి అమలవ్వవు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు